కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతిలో ప్రతి వర్గం మోసపోయిందని విమర్శించారు. ప్రతి రైతుకి 75,000 రైతు బంధు బాకీ పడ్డారని తెలిపారు. దసరా రోజు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో బాకీ కార్డు ఇవ్వాలన్నారు హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాకీ కార్డు బ్రహ్మాస్త్రం అవుతుందని చెప్పారు. హామీలను అమలు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టం, కోడలికే అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వ నోటు అడిగిండు అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు కేసీఆర్ ఇచ్చిండు, మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా ఇవన్నీ? ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవరు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్తలేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా. ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. 4,000 పింఛనేమా, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడుగా. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఎవడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసులున్నాడు, ఈ రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా.